సన్యాసి రమణమూర్తి, స్వామీజీ రమణమూర్తి, శ్రీ 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 రమణమూర్తి స్వామీజీ అని ఏమన్నా పేరు పెడతారేమో తెలియదు. కాషాయంని వెటకారం చెయ్యాలంటే కాషాయ వస్త్రాలే ధరించాలి. హిందూ దేవుళ్ళని కాషాయం పేరుతో తిడితే ఎవరైనా కొట్టినా అది హిందువులే కొట్టారు అని చెప్పచ్చు. హిందూ దేవుళ్ళని హిందూ స్వామీజీని కొట్టారని చెప్పచ్చు. ఇలాంటి ఒక చక్కటి కుట్ర చేయగలిగినటువంటి రమణమూర్తి గారికి హ్యాట్స్ ఆఫ్. రాముణ్ణి తిడతాను, సీతమ్మని తిడతాను, కృష్ణుణ్ణి తిడతా, ఏ దేవుణ్ణైనా తిడతా, కాషాయం కట్టుకు తిడతా, పిలక పెట్టుకుని తిడతా. నేను చేసిన మడ్డల గురించి మాట్లాడద్దు, నేను చేసిన వెధవ పనుల గురించి మాట్లాడద్దు. నా పుస్తకం పేరుతో నేను ఎన్ని మతాల్ని దూషించానో మీకు అనవసరం. అన్ని మతాల దేవుళ్ళని దూషించిన వామపక్ష భావజాలికుణ్ణి ఎర్ర జెండాతో మీ ముందుకొస్తే ఎగిరెగిరి కొడతారు. కాబట్టి ఆ కొట్టే రోజుల్లో మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే కాషాయం వేసుకు తిరిగితే, మిమ్మల్ని తిడితే, మిమ్మల్ని రెచ్చగొడితే, హిందుత్వాన్ని ఉన్మాదంగా ప్రపంచానికి చూపించడం నా మతం, నా అభిమతం అని నిరూపించిన మీకు హ్యాట్స్ ఆఫ్. హిందుత్వవాదులు ఈ మధ్యన కూసంత చైతన్యవంతులయ్యారు. అల్లా గురించి తమ అభిప్రాయాలు రాసినందుకు తమ మతస్థులైనటువంటి సాల్మన్ రష్టీని, తస్లిమా నస్రీని బ్రతకడానికి వీలు లేకుండా ప్రపంచమంతా తరుముతున్న ఈ ప్రపంచంలో దాని మీద చర్చ పక్కకి తీసి హిందువులని ఉన్మాదులుగా ప్రపంచమంతా చెప్పేటటువంటి విధంగా చెప్పు చూపించి కొట్టించుకుని ప్రచారం చేయించుకున్నటువంటి మీకు హ్యాట్స్ ఆఫ్. హిందువులు ఇప్పుడిప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు. ఈ చైతన్యాన్ని పక్కదోవ పట్టించాలి. మళ్ళీ 77 ఏళ్ల నుంచి కూడా ఏదైతే తప్పుడు పుస్తకాలతో, తప్పుడు పాఠ్యాంశాలతో, తప్పుడు విధానాలతో ప్రజల్ని మోసం చేశారో అదే విధమైనది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మోసం చేయాలి. దేవుళ్ళని దూషించాలి. అదేమయ్యా అని క్వశ్చన్ చేస్తే నువ్వు మతోన్మాది. అదే సందర్భంలో హిందుత్వాన్ని పరమ బూతుగా చూపించాలి. వేరే మతాలు జోలికొస్తే చెప్పు కాదు, గొంతు కోసి పడేస్తారు. ఒక్క హిందువు మాత్రమే చెప్పు చూపించాడు. అయ్యయ్యో చెప్పు చూపించేటువంటి ఇట్లాంటి ఉన్మాద జాతి హిందూ జాతిని అర్జెంటుగా ఉరివేసేయాలి స్వామి. ఎందుకంటే వీళ్ళంత అసమర్థులు ఇంకొకళ్ళు ఉండరు. తమ సొంత దేవుణ్ణి అమ్మలక్కల్ని తిడతంటే తన ఇంటికెళ్ళి దీపం పెట్టేటటువంటి సందర్భంలో ఎదురుగుండా ఉన్న పటంలో ఉన్నటువంటి దేవుడికి దండం పెడుతూ ఆ దేవుణ్ణి తిట్టేవాడికి దండం పెడుతున్నారు చూడండి. లేదా ఆడికి ఏదో తేడా వచ్చిందని చెప్పేసేసి మద్దతుగా నిలుస్తున్నారు చూడండి. పాపం ఆ ఉదారతే సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా హిందూ జాతి అంతం అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నా సరే, మా పక్క సందులోనే మా వాళ్లే తగ్గిపోయారని తెలిసిపోయినా సరే, ఇక్కడ మత మార్పిళ్ళు తీవ్రంగా జరుగుతున్నాయని తెలిసినా సరే, తిట్టిపోసే వాళ్ళని, ఈ దేవుళ్ళని తిట్టిపోసే వాళ్ళని మేధావులుగా ఫీల్ అవుతారు చూడండి. అలాంటి ఆ అమాయకత్వాన్ని మరొకసారి లోకానికి చాటి చెప్పినందుకు ఆ రమణమూర్తిని ఒక మహామేధావిగా ఆయన్ని కొట్టడాన్ని నేను కూడా తప్పుపడతా. చెప్పుతో కొట్టడాన్ని నేను ఇంకా బాగా తప్పుపడతా. అదే సందర్భంలో అలాంటి స్థాయికి తీసుకొచ్చి తద్వారా ప్రచారం పొందినటువంటి రమణమూర్తి గారి తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్.